వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు మన ఛానల్లో పెసరట్టుతో కర్రీ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా పెసరట్టుతో కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్నగా తరిగిన 4 అల్లం ముక్కలు, ఒక దాల్చిన చెక్క, 2 లేదా 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక మరాఠీ మొగ్గ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం ముందుగా పెసరట్టును ప్రిపేర్ చేసుకుందాం. మనం పెసరట్టు ఉప్మాకి ఏ విధంగా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఆ బ్యాటర్తో ఇలా పెసరట్టు వేసుకోవాలి. దీనికి కొంచెం థిక్నెస్ అనేది ఉంటేనే బాగుంటుంది. ఇలా మనం పెసరట్టు అనేది వీడియోలో చూపిన విధంగా వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. అయితే ఈ కర్రీ కోసం ఇలా ఈ తొక్కపప్పుతో వేసిన పెసరట్టును కానీ, నార్మల్ పెసరపప్పుతో వేసిన అట్టును కానీ వేసుకోవచ్చు. టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. అయితే వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపును ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4-5 పచ్చిమిర్చీలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బాగా పండిన 2 పెద్ద టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా మగ్గాలి కనుక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. మధ్యలో మూతను తీసి కలుపుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్స్లో కూడా సాల్ట్ యాడ్ చేసాము. ఇంకా పెసరట్లో కూడా మనం రుబ్బులో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసాం కనుక సాల్ట్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న ఈ కర్రీలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు తాలూకా పీసెస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే ఇదే స్టేజ్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం యాడ్ చేసుకున్న పీసెస్కి మసాలాలు ఉప్పు కారం పట్టాలి కనుక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రేవీ అనేది దగ్గరగా అయ్యి మరింత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.